అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికాకు ఊపిరిపోశారు. సోషల్ మీడియాలో నెలల తరబడి సాగిన సేవ్ పునర్వికాక్ ఉద్యమానికి లోకేష్ అందించిన చొరవ సార్థకత లభించింది. హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలో వైద్యులు చిన్నారికి 16 కోట్ల విలువైన జొల్గెన్మవా ఇంజెక్షన్ను అందించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాలం మంగళ సురేష్ కుమార్ దంపతుల కుమార్తె అయిన పునర్వికాకు ఈ వ్యాధి సోకిందని తెలియడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అమెరికా నుంచి తెప్పించాల్సిన ఈ ఖరీదైన ఇంజెక్షన్ కోసం జనవరిలో దాతల సహాయం కోరగా 10 కోట్ల వరకు సమకూరాయి. అయితే మిగిలిన భారీ మొత్తం కోసం తల్లిదండ్రులు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ని అర్థించగా ఆయన తక్షణమే స్పందించి నేను అండగా ఉంటానని మాట ఇవ్వడమే కాకుండా స్వయంగా రంగంలోకి దిగిన లోకేష్ ఔషధ తయారీ సంస్థ నోవర్టిస్ అనుమతి, ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగంతో నిరంతరం సమన్వయం చేస్తూ అన్ని అడ్డంకులను తొలగించారు. ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో చిన్నారిని ఎత్తుకుని లాలించిన లోకేష్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన మంత్రికి దాతలు పునర్విక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.